మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. చింతపల్లిపాడులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. మరో 3 రోజుల పాటు కొనసాగనున్న ఎండల తీవ్రత, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల సూచన. చేయని తప్పులకు పోలీసులు వేధిస్తున్నారంటూ ఓ మహిళ సూసైడ్. తెనాల్లో ఘటన. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. పత్తిపాడు నియోజకవర్గం చింతపల్లిపాడులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే రామాంజనేయులతో కలిసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్ విశేష కృషి చేశారని పెమ్మసాని అన్నారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు తెలుగువాడి సత్తా ఏంటో ప్రపంచానికి చాటారని చెప్పారు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. గత ప్రభుత్వం కేంద్రం నిధులను వదిలేసిందని పెమ్మసాని ధ్వజమెత్తారు. గుంటూరు ఛానల్ ఆధునీకరణతో రైతులకు మేలు జరుగుతుందని వివరించారు. గ్రామం చిన్నదైనా ఉన్నది 2500 మంది అయినా ఈ రోజు 10 లక్షల రూపాయలు పెట్టి, అంటే కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు చనిపోయినా కూడా కాంస్య విగ్రహాలు పెట్టలేని రోజుల్లో ఒక వ్యక్తి కోసం ఈ రోజు ఈ గ్రామస్తులందరూ కలిసి 50 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టారు. అంటే మీ గొప్పతనం, మీ అభిమానం అని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మీలాంటి అభిమానాన్ని, మీ కష్టాన్ని నిరంతరం గుర్తు పెట్టుకునేటువంటి వ్యక్తులు ఈ స్టేజ్ మీద ఉన్నవాళ్ళని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. గుంటూరు జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. హీట్ వేవ్స్ ఎక్కువగా వీస్తుండటంతో బయటకు వచ్చేందుకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వృద్ధులు, పిల్లలు వడదెబ్బకు గురవుతున్నారు. గుంటూరు జిల్లాలో 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. వాతావరణ సూచనల మేరకు జిల్లాలో ఎండ తీవ్రత 45 డిగ్రీలు దాటవచ్చని, ప్రజలు అందరూ జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈరోజు ఒక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రానున్న 5 రోజుల్లో వేసవి తీవ్రత అధికంగా ఉంటుందని సూచించారు. 41 సెల్సియస్ నుండి 50 సెల్సియస్ వరకు ఎండవేడిమి ఉండవచ్చని తెలియజేశారు. వడదెబ్బకు గురికాకుండా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని కోరారు. అత్యవసర పనులు ఉంటే మినహా ప్రజలు ఎవరూ బయటకు రావద్దని సూచించారు. అత్యవసర పనులకు బయటకు వస్తే గొడుగు ఉపయోగించాలని, వదులు దుస్తులు ధరించాలని, తగినంత నీటిని తాగాలని సూచించారు. చిన్నారులు, వయసు మీరిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు బయటకు వెళ్లకుండా కుటుంబ సభ్యులు చూడాలని చెప్పారు. డీహైడ్రేషన్ కు గురికాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు టోపీ, తలపాగా వంటివి ధరించాలన్నారు. చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలని, కళ్ల రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించాలని అన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, అధికారులు ప్రజలకు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తం చేయాలని ఆదేశించారు. జనకూడళ్ల వద్ద నీడను ఏర్పాటు చేయాలని సూచించారు. ఉపాధి హామీ, భవన నిర్మాణ, ఇతర బహిరంగంగా చేసే శ్రమతో కూడిన పనులను చల్లగా ఉండే ఉదయం, సాయంత్రం సమయాలకు మార్పు చేయాలని ఆదేశించారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు చేపట్టాలని, అత్యవసర సమయాల్లో సమీపంలోని ఆసుపత్రులకు వెళ్లి తగిన వైద్య సేవలను పొందాలని సూచించారు.
ఓ కేసులో పోలీసులు వేధిస్తున్నారంటూ మహిళ సెల్ఫీ వీడియో తీసుకుని సూసైడ్కు పాల్పడింది. ఈ ఘటన తెనాలిలో కలకలం రేపింది. తిరుపతమ్మ తెనాలి కొత్తపేటలోని ఓ అపార్ట్మెంట్లో భర్తతో కలిసి పనిచేసింది. అపార్ట్మెంట్లోని ఓ మహిళ బంగారం అడిగి తీసుకుని తిరుపతమ్మ ఇవ్వలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణకు పిలిచారు. చెయ్యని నేరానికి తనను వేధిస్తున్నారంటూ తిరుపతమ్మ గడ్డి మందు తాగింది. చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా ఆమె మృతి చెందింది. మేము చెయ్యని నేరాన్ని మమ్మల్ని కావాలని ఇచ్చేశారు. పోలీసుల ద్వారాగా మమ్మల్ని కొట్టించారు. అసలు మేమే నేరం చేయలేదు. ఆమె బంగారం ఆమెకి ఇడిపించి ఇచ్చాం. అయినా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మేము చెప్పినవి అసలు మమ్మల్ని ఆదరించే వాళ్ళు, మాకు సపోర్ట్ చేసేవాళ్ళే లేరు. కానిస్టేబుల్ అయినా, ఎస్ఐలైనా, ఎవరైనా సరే వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకే ఇదవుతున్నారు. అంటే సామాన్యుల మాట పోలీసులు కూడా వినరు. పోలీస్ స్టేషన్లో కూడా న్యాయం జరగదు. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలంటూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి రామన్న, జిల్లా కార్యదర్శి వై కృష్ణకాంత్ మీడియాతో మాట్లాడారు. యువతకు ఉపాధి కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నిరుద్యోగ యువతను, జర్నలిస్టులను కాక్రోచ్లుగా సంబోధించడం దారుణమన్నారు. నిరుద్యోగ యువతకు వెంటనే నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు లక్ష్మణరావు, ఐద్వా నాయకురాలు కళ్యాణి, సలీం తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈరోజు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యువతను బాగు చేసుకోవడం కోసం ఓవైపు ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు అట్లాగే క్రీడాభివృద్ధిలో కూడా ఈరోజు యువతను భాగస్వామ్యం చేయాలి. తద్వారా దేశ సమగ్రంగా అభివృద్ధి అవుతున్నటువంటిది మా అభిప్రాయం. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అట్లాగే స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పన్నారు. 75% అని చెప్పేసి చట్టసభల్లో కూడా చట్టాలు చేశారు. కానీ ఇప్పటిదాకా హామీలు అమలు చేయడం లేదు. అట్లాగే ప్రతి ఏటా నెలకు ఒకసారి ఎన్నికల సందర్భంగా నెలకు ఒకసారి అంటే నెలకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పటిదాకా 2 ఏళ్ళు పూర్తవుతున్నా ఒక్క నెల కూడా ఇచ్చింది లేదు. మరి 6 గ్యారెంటీలు సక్సెస్ అని చెప్తున్న కూటమి ప్రభుత్వానికి 6 గ్యారెంటీలో ఇది లేదా? బహుశా మధ్యలో ఏమైనా తీసేశారని చెప్పి మేము అడుగుతున్నాం. రేపటి నుంచి 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరూ పరీక్షలను ప్రశాంతంగా రాసి ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. పరీక్షలు రాస్తున్న 3,000 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. 10వ తరగతి పరీక్షలు జీవితంలో కీలకమని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. అందుకే రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ 10వ తరగతి తప్పిన విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు తరగతులు ఏర్పాటు చేశారని అన్నారు. 10వ తరగతి పరీక్షలు బాగా రాసి ఉన్నత విద్యను అందుకోవాలని, జీవితంలో ఉత్తమ స్థానంలో నిలిచి సమాజానికి సహాయం చేసే స్థాయిలో ఉండాలని స్ఫూర్తిని నింపారు. పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:40 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాత్రి ప్రశాంతంగా నిద్రపోయి ఉదయం లేచి పరీక్షలకు వెళ్లి ఆత్మవిశ్వాసంతో రాయాలని సూచించారు. 18 పరీక్షా కేంద్రాలలో రెగ్యులర్ 10వ తరగతి విద్యార్థులతో పాటు ఓపెన్ స్కూలింగ్, ఇంటర్మీడియట్ 10వ తరగతి విద్యార్థులు రాయడం జరుగుతుందని చెప్పారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరడానికి ఆర్టీసీ బస్సులు వేశారని, పరీక్షా కేంద్రాల్లో ప్రాథమిక అవసరాలైన త్రాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, మరుగుదొడ్ల సౌకర్యం ఉందని, వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఓఆర్ఎస్ తో పాటు అత్యవసర మందులను సిద్ధంగా ఉంచడం జరిగిందని చెప్పారు. వేసవి తీవ్రత రీత్యా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మూత్రపిండాల వ్యాధులు నివారణ, ముందు జాగ్రత్తలపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ పి జ్ఞానప్రకాష్ మాట్లాడారు. మూత్రం ఎరుపు రంగులో వస్తున్నా, మూత్రంలో రక్తం వస్తున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం వలన విపరీతమైన నొప్పి తెరలుగా వస్తుందన్నారు. ఎటువంటి మూత్ర సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ సాంబశివరావు, డాక్టర్ సుబ్బారెడ్డి, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక్కొక్క మనిషి ఇక్కడ ఒక్కొక్క ఎత్తు, ఒక్కొక్క బరువు ఉంటారు. అంటే ఒక్కొక్క మనిషి బియ్యమే డిఫరెంట్గా ఉంది. కొంతమందికి కొన్ని మెడికల్ కండిషన్స్ ఉంటాయి. అంటే కొంతమంది ఆల్రెడీ కిడ్నీ సమస్యలు ఉండొచ్చు, కొంతమంది కార్డియాక్ ఇష్యూస్ ఉండొచ్చు, కొంతమందికి నిమ్ ఉండొచ్చు, డయాబెటీస్ ఉండొచ్చు. సో ఒక్కొక్క మనిషికి మనకి ఫ్లూయిడ్ ఇంటేక్ ఒక్కొక్క రకంగా చెప్తాం. ఎక్కువగా వాటర్ అనేది హెల్దీగా ఉంటే మీరు ఎంత వాటర్ తీసుకున్న ఇబ్బంది లేదు. సో ఈ కంప్లైంట్స్ అన్ని ఉన్న వాళ్ళలో ఫ్లూయిడ్ ఇంటేక్ చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంది. ఆల్రెడీ కిడ్నీ సమస్యలతో సఫర్ అవుతున్నారు అనుకోండి, వాళ్ళని ఓవర్ హైడ్రేట్ చేయలేము.
సడన్ గా బాడీ అంతా వాటర్ వచ్చేసి స్వెల్లింగ్ వచ్చేస్తూ ఉంటుంది. ఐడియల్గా వేరే ఏ కండిషన్స్ లేవు అంటే మాత్రం యూరిన్ మంచిగా ఫామ్ అవుతుంది అనే దానికి బెస్ట్ ఇండికేటర్ ఏంటంటే పేల్ ఎల్లో కలర్ లో యూరిన్ వచ్చేలా చూసుకోవాలి. ఏటీ అగ్రహారం 7వ లైన్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో ఏసీ షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లోని సామాను అగ్నికి ఆహుతయ్యాయి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం వల్లే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నియంతలా పాలిస్తున్నారని, ఇప్పటి వరకు 3.5 లక్షల కోట్లు అప్పులు తెచ్చి కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందని ప్రశ్నించారు. ఎక్కడ జగన్ మరలా సీఎం అవుతారో అనే భయంతో వైసీపీ గొడ్డలి పార్టీ అంటూ ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంబటి అన్నారు. ప్రజల్లో విపరీతమైనటువంటి గాలి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వీస్తుంది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతున్నారనేటువంటి భావన మీ గుండెలకు చేరింది. అందువల్ల మేము ఈ కార్యక్రమాలు చేశాం, అద్భుతంగా పరిపాలన చేశాం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చేశాం, అందువల్ల మళ్ళా మమ్మల్ని గెలిపించండి అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు అట్టా, జగన్మోహన్ రెడ్డి గారు ఇట్టా అని మీరు చెప్పటం, మీ పత్రికలు రాయటం, మళ్ళీ ఆయన ఎవరినో పట్టుకొచ్చారు. రాజారెడ్డి గారి హత్య కేసులో ప్రధాన నిందితుడు, హత్యకు కారకుడని చెప్పబడుతున్న వ్యక్తి అంచెతో ప్రెస్ మీట్ పెట్టారు. అది కూడా ఫ్రంట్ పేజీ ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాపించారు. వైఎస్ కుటుంబం చరిత్ర రక్తసిక్తం, దుష్పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన, ఫ్యాక్షనిజం. రాజారెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ఫ్యామిలీ చాలా దుర్మార్గమైన ఫ్యామిలీ అని చెప్పేటటువంటి ప్రయత్నం చేపించారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు. కొరటపాడు వాకింగ్ ట్రాక్ వద్ద యాంటీ డ్రగ్స్ ఫోరం కన్వీనర్ ఎల్ఎస్ భారవి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయిపై విద్యార్థుల్లో తల్లిదండ్రులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం ద్వారానే నిర్మూలించగలమని అన్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ అర్జీలను మీకోసం.ap.gov.in లో కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. ఫిర్యాదుల స్టేటస్ ను 1100కి కాల్ చేసి తెలుసుకునే అవకాశం ఉందన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్లను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. గుంటూరులోని ఆళ్య హాస్పిటల్ నందు డాక్టర్ శనక్కాయల రాజకుమారి జన్మదిన వేడుకలు ఈరోజు హాస్పిటల్ సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ శనక్కాయల అరుణ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు డాక్టర్ రాజకుమారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. హాస్పిటల్ సిబ్బంది సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 1 ఎమ్మెల్యే కానీ 2 ఎమ్మెల్యే గారితో కూడా కలిసి అన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు నిండు నూరేళ్లు మరి రాజకుమారి హ్యాపీగా ఉండాలి. అలాగే తను, వాళ్ళ కుటుంబం, వాళ్ళ భర్త ఉమాశంకర్, నా కొడుకైన ఉమాశంకర్ కానీ వాళ్ళిద్దరు పిల్లలు వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. డాక్టర్ రాజకుమారి జన్మదినాన్ని పురస్కరించుకొని కొత్తపేట శివాలయం ఆలయం వద్ద ప్రజల దాహార్తిని తీర్చడానికి భారీగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈరోజు సిహెచ్ భీష్మ తనీష్ ఆధ్వర్యంలో బ్లైండ్ స్కూల్ విద్యార్థులకు టిఫిన్ స్పాన్సర్ చేశారు. సమాజ సేవా భావనతో అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా భీష్మ తనీష్, రవీంద్ర, రామకృష్ణ, శివచరణ్, దేవరాజ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల ఆనందం మా అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. చింతపల్లిపాడులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. మరో 3 రోజుల పాటు కొనసాగనున్న ఎండల తీవ్రత, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల సూచన. చేయని తప్పులకు పోలీసులు వేధిస్తున్నారంటూ ఓ మహిళ సూసైడ్. తెనాల్లో ఘటన. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.